భార్యతో సమానమే అమ్మవారు, కాళీ స్వరూపం అమ్మవారు. అంత విశిష్టమైనటువంటి ఆ యొక్క పార్వతి అమ్మవారు ఎప్పుడైతే సాక్షాత్తు కూడా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మనస వాచ కర్మన నమస్కారము చేసుకొని హరిద్రము అంటే సకల శుభములను ప్రసాదింపచేసేటువంటి పసుపు అని అర్థం. అలాంటి పసుపును ఒక ఇంత గుప్పెడు పసుపును చేతిలో తీసుకొని ఆ గుప్పెడు పసుపును సాక్షాత్తు గంగాజలముతో తడిపి ముద్దగా చేసి ఇలా ప్రతిష్టాపన చేసి దానికి ప్రతిష్టాపన మంత్రం, ఇప్పుడు ఆ ప్రతిష్టాపన మంత్రాన్ని నేను చెప్తాను. ఆ ప్రతిష్టాపన మంత్రం చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి పుష్పమును స్వామివారి యొక్క తల మీద ఇలా నుదుటి మీద పెట్టినట్టుగా పెట్టి మనస్సులో ఎడమ చేతిని హృదయ స్థానమైనటువంటి ఆత్మస్థానము వద్ద నమస్కారము చేసుకుంటూ నేను చెబుతున్నటువంటి మంత్రము మీదే లగ్నము చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. స్వామి ప్రాణ ప్రతిష్ఠా మంత్రము స్వామివారి యొక్క కైంకర్యము అన్నీ కూడా నిర్విరామముగా జరుగుతూనే ముందుకు సాగుతాయి. ఓం శ్రీ మహాగణపతి దేవత ప్రాణేయ ప్రాణః. ఓం హ్రీం క్లీం ఓం శం శం సం ఓం శం సం హ్రీం సహ. ఓం హం సహ శ్రీ మహాగణపతి దేవత జీవః స్థితః. ఓం హ్రీం క్లీం ఓం శం శం సం ఓం శం సం హ్రీం సహ. ఓం హం సహ. ఓం శ్రీ మహాగణపతి దేవత సర్వేంద్రియాణి మనఃక్షేత్రోత్ర ప్రాణగానాహైహైవాగత్యాసకం జగద్విశ్వంతో స్వాహా. ఓం నాగమస్తంతు దేవానాం నమస్తంతు రక్తదాం ప్రియాత్ గంధారమంతు దేవతానాం స్వాహా. ఓం నాగమస్తంతు దేవానాం నమస్తంతు రక్తదాం ప్రియాత్ గంధారమంతు దేవతానాం స్వాహా. ఓం నాగమస్తంతు దేవానాం నమస్తంతు రక్తదాం ప్రియాత్ గంధారమంతు దేవతానాం స్వాహా. ఆకర్షయామి అవాదయామి ప్రాణం నిర్విద్యామి ఆకర్షయామి అవాదయామి ప్రాణం నిర్విద్యామి ఆకర్షయామి అవాదయామి ప్రాణం నిర్విద్యామి. ఈ విధముగా మహానుభావుడు ఈ విధముగా ఎప్పుడైతే పార్వతి అమ్మవారు ఈ ప్రాణ ప్రతిష్ఠా మంత్రము ద్వారా ఆ యొక్క హరిద్రములోనికి అనగా ఆ పసుపు ముద్దలోనికి సాక్షాత్తు కూడా జీవశక్తిని ఇక్కడ సకల బీజాక్షర సంపుటీకరణమైనటువంటి ప్రాణ ప్రతిష్ఠా మంత్రము ద్వారా ఎప్పుడైతే అమ్మవారు ఒక శక్తిని ఆపాదన చేశారో అప్పుడు ఆ మహానుభావుడు ఒక చిన్న నూనూగు మీసములు కూడా రానటువంటి ఒక బాలుడి రూపంలో ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని ఒక బాల్య వయసులో ఉన్నటువంటి అబ్బాయిగా చేతిలో శూలమును పట్టుకొని శూలపాని అయి బయట నిలబడతాడు. అప్పుడు అమ్మవారైనటువంటి పార్వతీదేవి ఆ బాలునితో అంటుంది, స్వామి కూర్చోండి సిద్ధార్థ గారు, అవునా ప్రసాదం ఇచ్చుకోవచ్చు, అరటి పండు ఇచ్చుకోవచ్చు, అరటి పండు ఇచ్చింది. ఆ విధముగా ఎప్పుడైతే మహానుభావుడైనటువంటి ఆ యొక్క బాలుని చూసినటువంటి ఆ పార్వతీదేవి, నాయన నీవు నేను స్నానమాడడానికి లోపలికి వెళ్ళి వస్తాను, అంతవరకు కూడా నీవు ఇదే బయట ద్వారము దగ్గర నిలబడుకొని కాపలా కాస్తూ ఉండాలి నాయన అని చెబితే తల్లి వాక్కు శిరోధారం అని చెప్పి సాక్షాత్తు కూడా అమ్మవారి యొక్క చరణములకు నమస్కారం చేసినటువంటి ఆ యొక్క బాలుడు మనస వాచ కర్మన అమ్మవారికి నమస్కారం చేసుకుని చేతిలో శూలమును ఇటువైపుకు ఇటువైపుకు కూడా రక్షణగా తన తల్లికి రక్షణగా కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడే సాయంకాల సమయములో ఉదయం సమయములో సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని సకల ప్రమాదాది గణములు కూడా మహేశ్వరునికి ఏ విధముగా ఆ మహానుభావుని కొనియాడుతూ సకల లోకములను కూడా ప్రదక్షిణ చేసి వస్తున్నటువంటి ఆ యొక్క మహానుభావుడు నిరాశరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష పరమేశ్వర మహాదేవ ఆదిపురుష లయకార త్రినేత్ర త్రిశూలధార అని ఎప్పుడైతే అన్ని ప్రమద గణాలు కూడా కొనియాడుతూ ఉన్నటువంటి ఆ సందర్భములో
భూమండలాన్ని కాదు, 7 లోకాలు, అతల వితల సుతల రసాతల మతల భూతల భూలోక మత్స్యలోక తపోలోకములు 7 లోకములను కూడా ప్రదక్షిణ చేసుకొని వచ్చినటువంటి ఆ ప్రబల గణాలతో మహానుభావుడు శూలాన్ని ముందు ధారణ చేసి త్రిశూలముతో ముంచి ఆ యొక్క స్వామివారైనటువంటి ఆ పార్వతీదేవి జలకములా ఆడుతున్నటువంటి ఆ యొక్క మహా ప్రాంగణ పాఠంలో వచ్చి నిలబడతాడు ఆ యొక్క పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని చూసినటువంటి ఆ బాలుడు, ఎవరు నీవు, ఎందుకు వచ్చావు? మా తల్లిగారు జలకములాడుతూ ఉన్నారు, నీవు లోపలికి పోవడానికి వీలు లేదు. మహిళలు జలకములాడుతూ ఉంటే పురుష రూపంలో ఉన్నావే, నీకు తెలియదా? ఎలా వెళ్తావు లోపలికి అని వారించాడు మహానుభావుడు. వారించినటువంటి ఆ మహానుభావుడితో పరమేశ్వరుడు ఈ విధంగా అంటున్నాడు, ఓహో నీ బాలక, చిన్నవాడి, ఇంకా బాల్య వయసులోనే ఉన్నావు, మూతి మీద నువ్వు మీసములు కూడా రాలలేదు, నేను ఎవరో నీకు తెలుసా అని కడగంట చూపుతో చూసినటువంటి ఆ పరమేశ్వరుడితో మహానుభావుడు ఘనాధ్యక్షుడు అంటున్నాడు, నీవెవరైనా కావచ్చు, తల్లి యొక్క మాట మీద నిలబడేటువంటి కుమారులను నేను. తల్లి ఏ విధమైనటువంటి వ్యవహారము నాకు నియమబద్ధంగా అప్పచెప్పినదో ఆ యొక్క కార్యక్రమమునే నేను నెరవేరుస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లో నా తల్లి ఇచ్చినటువంటి మాటలు తప్పను అని ఎప్పుడైతే ఆ మహానుభావుడు చెప్పాడో, ఏదో చిన్న పిల్లవాడులే చెబుతున్నాడులే అని పరమేశ్వరుడు హాస్యాస్పదముగా నవ్వుతూ, ఓరి బాలక, నాకు కొద్దిగా స్థలమును వదులు, ద్వారమును తీ, నేను లోపలికి వెళ్ళాలి అంటే ఆ బాలకు పరమేశ్వరుడితో, ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క ద్వారము తెరవబడదు, నా తల్లి యొక్క మాటను నేను జవదాటను అని ఎప్పుడైతే చెప్పాడో పరమేశ్వరుడికి కోపం వచ్చి శరీరమంతా కూడా వణుకుతూ, శరీరమంతా కూడా మహా కోపముతో సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు సాక్షాత్తు రావణ బ్రహ్మ వర్ణించినటువంటి ఆ యొక్క దశకంఠ రావణ స్తోత్రంలో జఠాటవీకలజ్జల ప్రవాహపాదికస్థలే గలేవలంభిలంబితాంబుజంగతుంగమాలిక ఢమఢమఢమంటినాద మఢమర్వయం చకారచండ తాండవం తనోమునత్తమశివః అని ఎప్పుడైతే ఆ మహానుభావుని ప్రమదనాథులు కూడా రావణ మహానుభావుడు వర్ణించినటువంటి ఆ యొక్క స్తోత్రముతో జఠాటవీకలజ్జలనంటే తన జటములన్నీ కూడా విరబోసుకొని పరమేశ్వరుడు ఆ యొక్క త్రిశూలమును చేతకుని ఆ యొక్క బాలుడిని కూడా చూడకుండా త్రిశూలాన్ని పైకెత్తాడు. ఎత్తితే బాలుడు చూడండి, తల్లి యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుందో, తల్లి యొక్క ఆజ్ఞ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అప్పుడు సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ యొక్క త్రిశూలాన్ని చూసి ఏ మాత్రమో అదరకుండా, ఏ మాత్రమో బెదరకుండా, ఏ మాత్రమో జగ్గకుండా తన తల్లి తనకిచ్చినటువంటి చిన్నపాటి ఆ యొక్క శూలాన్ని ఆ యొక్క మహానుభావుడు చేతిలో పట్టుకొని పరమేశ్వరుడి యొక్క త్రిశూలముతో జగడమాడడానికి వెళ్ళాడు. చూడండి ఎంత హాస్యాస్పదమని మనకు అనిపిస్తోందో, కానీ పరమేశ్వరుడి త్రిశూలముతో చిన్న పిల్లవాడు సాటి వస్తాడా? మహానుభావుడు త్రిశూలాన్ని గాలిలోకి ప్రయోగించాడు. అప్పుడు వెంటనే మన గణపతి కూడా తన చేతిలో ఉన్నటువంటి శూలాన్ని కూడా గాలిలోకి వదిలాడు. రెండింటికి కొద్దిసేపు గంభీరమైనటువంటి పోరు జరిగింది. సాక్షాత్తు కూడా త్రిశూలం యొక్క శక్తికి తట్టుకోలేనటువంటి ఆ యొక్క శూలము ఫలాని పఠాపంచలయ్యి ఆ యొక్క గగన తలములో అదృశ్యమైపోయింది. ఇప్పుడు పరమశివుడు ప్రయోగించినటువంటి ఆ త్రిశూలానికి గమ్యము కావాలి. గమ్యము ఏమి అంటే సాక్షాత్తు గణపతి యొక్క శిరము జల 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 అవుతున్నటువంటి ఆ యొక్క త్రిశూలం ఒక్కసారిగా గణనాథుడైనటువంటి ఆ యొక్క గణపతి స్వామి యొక్క మెడ మీద చూసుకుంటే తల మొండెము వేరుగా పడిపోయింది. ఆ యొక్క తలలో నుంచి మొండెములో నుంచి రక్తము ఏరులాగా ప్రవహించుతూ అక్కడ కొన్ని నదుల యొక్క ప్రవాహములాగా జల 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 అని వెళ్ళిపోతూ ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క విగత శరీరాన్ని చూసినటువంటి పరమేశ్వరుడు మహారుద్ర స్వరూపముతో అని ఆ యొక్క తాండవము చేస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క రౌద్ర స్వరూపానికి పక్కన ఉన్నటువంటి ప్రమద గణాలన్నీ
కూడా నమస్కారం చేసుకుని పరమేశ్వరునికి రెండు చేతులు కూడా జోడించి పక్కకు వైదొలిగిపోయాయి. ఎప్పుడైతే పక్కకు వైదొలిగిపోయాయో ఈ యొక్క ఘవరాను, ఈ యొక్క విచిత్రమైనటువంటి పరిస్థితిని, ప్రకృతి యొక్క స్థితిని, గతిని మతిని చూస్తున్నటువంటి సర్వ దేవతలు కూడా ఆ యొక్క ప్రాంతానికి వచ్చేసారు. మిగిలినటువంటి యక్షగరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది ప్రమదగణాలతో సహితముగా సాక్షాత్తు కూడా దేవేంద్రుడు ఐరావతము వేసుకొని వచ్చేసాడు. మిగిలినటువంటి సకల రాజులు, భోగములు, ఇతరమైనటువంటి వారందరూ కూడా సాక్షాత్తు ఆ ప్రదేశం జరిగినటువంటి ప్రాంతానికి వచ్చి వేశారు. ఆ విధంగా వచ్చినటువంటి ఆ యొక్క సందర్భములో లోపల ఆదరా బాబరాగా మహాతల్లి అయినటువంటి జగజ్జనని మహాతల్లి ముగురమ్మల మూలముడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ మమ్మ కన్యమ్మ మహాతల్లి ఆ యొక్క పార్వతీదేవి మహాతల్లి జలజల 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 అని పరిగెత్తున ఘము 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 అని చెప్పి అమ్మవారు బయటకు వచ్చి చూస్తే తన యొక్క కుమారుడు కొన్ని ఘడియలు కూడా కాకముందే విగత జీవిగా తల ఒకవైపు, మండెం ఒకవైపు పడిపోయి రక్తము ఏరులై పారుతూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూసి మహాతల్లి ఆ యొక్క శరీరాన్ని, గణనాథుడి యొక్క శరీరాన్ని హత్తుకొని విలవిలవిలాని ఏడుస్తా ఉంది. పరమేశ్వరునికి గంభీరమైనటువంటి రూపంలో నుంచి ఒక్కసారి పరమేశ్వరుడు శాంత రూపంలోనికి వచ్చి పార్వతీదేవిని ఓదార్చడానికి తల మీద చెయ్యిని పెట్టి నివడానికి అనుకుంటున్నటువంటి ఆ సందర్భంలో పార్వతీదేవి ఒక్కసారిగా రౌద్ర రూపంలో మహాతల్లి ఓం సింహేం విమముఖేంద్రకీం భగవద పద్మలానే లక్మల తోల స్థూల కపాల భాషణలో నామ్యాగ్రస్తాంబుజ ధంసాగోటి సంకటాతే ఓనామ్మారక్తరిత్రై ఫలేంగిలియోలితాం భవరిం ప్రత్యంగిరాం భావయే. మహాతల్లి ఆ విధముగా మహాతల్లి రౌద్రముగా పరమేశ్వరుని ఒక్కసారి చూస్తే అగ్ని కీలలు, అగ్ని సంబంధమైనటువంటి వర్షము మహాతల్లి యొక్క కళ్ళ నుంచి పరమేశ్వరుడు ఆ యొక్క శక్తిని, ఆ యొక్క తడనాన్ని తట్టుకోలేక దేవి పార్వతి మహాదేవి ఏమి అయినది, ఎందుకు ఇంతగా రోగిస్తున్నాం, ఎందుకు ఈ యొక్క ఇప్పుడు కలి స్వరూపాన్ని అవలంబించాలి? ఎర్రటి నాలుక బయటకు వచ్చేసి మహాతల్లికి ఖాళీ అంటే నలుగు, నలుగు రకమైనటువంటి వర్ణాన్ని ధరించి మహాతల్లి త్రిశూలమును పట్టుకొని మహా ఉగ్ర స్వరూపముతో మారిపోయింది. ఎప్పుడైతే ఆ రూపాన్ని చూసినటువంటి పరమేశ్వరుడు అమ్మవారికి ఏమి కావాలి పార్వతి, ఎందుకు అంటే జరిగినటువంటి వృత్తాంతాలన్నీ కూడా అమ్మవారు పార్వతీదేవి చెప్పింది. ఈ బాలుడు మన కుమారుడు, నేను ఈ విధంగా చలకములాడడానికి వెళుతుండగా ఈ బాలుడిని ఇక్కడ నేను కాపలాగా పెట్టాను, నీకు తెలియకోకుండా నాథ సాక్షాత్తు మన పుత్రుడైనటువంటి ఈ బాలుడిని నువ్వు హతమార్చావు అని చెప్పినటువంటి వెంటనే అయ్యో ఎంత పని అయినది, ఎంత కష్టం వచ్చినది అని చెప్పి పరమేశ్వరుడు బోధించి నందికి భృంగికి చెప్పి ఎక్కడైతే ఒక ఐరావతము అంటే సాక్షాత్తు ఇంద్రుని లాంటితో పోలిక కలిగినటువంటి ఒక గజము మరణించి ఉంది, ఆ గజమును నేను మోక్ష ప్రాప్తి కలిగిస్తాను అని చెప్పారు. మీరు వెళ్ళి ఆ యొక్క గజముని యొక్క శిరమును ఖండించి తీసుకొని రండి, ఈ బాలునికి తిరిగి నేను ప్రాణ ప్రతిష్ఠ చేస్తాను అని చెప్తాడు. చెప్పినటువంటి వెంటనే ఆ యొక్క నంది భృంగి మన ఖాద్రీపుర వాసులైనటువంటి మహాబసవేశ్వర స్వామి నంది స్వామి వారు రెక్కలు విదిలించుకుంటూ తలను ఊపుకుంటూ ఇటు అటు ఇటు అటు సకల భూలోకములను కూడా ప్రదక్షిణ చేసి మహానుభావుడైనటువంటి ఆ యొక్క సాక్షాత్తు కూడా గజేంద్రుని యొక్క తలను తీసుకొని వచ్చి పరమేశ్వరుని ముందు పెట్టగా మనం ఇప్పుడు చేసినటువంటి ప్రాణ ప్రతిష్ఠా మంత్రము ద్వారా తిరిగి ఆ బాలకుడికి జీవము పోస్తాడు. జీవము పోసినటువంటి వెంటనే ఆ యొక్క గణనాథుడు తల్లికి నమస్కారం చేసి ఆశీర్వాద వచనములు తీసుకొని అప్పుడు తల్లి నాయన బాలక ఈయనే నీ తండ్రి గారు, సాక్షాత్తు కూడా లయకారుడు, త్రిశూలధారుడు, త్రినేత్రుడు, ఈయనను పరమేశ్వరుడు అని అంటారు. సకల భోగములను భాగ్యములను ప్రసాదించగలిగినటువంటి వాడు, సకల లయకారుడు అయినటువంటి వాడే నీ తండ్రి, ఈయన నమస్కారం చేయనైనా అని చెప్పినటువంటి వెంటనే మహానుభావుడు ఆ బాలుడు వెళ్ళి పరమేశ్వరుడు యొక్క శరణు వచ్చినటువంటి వెంటనే ఈ రోజు నుంచి నీకు నేను ఆశీర్వాద వచనం ఇస్తున్నాను, సకల గణాలకు కూడా నువ్వు గణాధ్యక్షుడిగా గణపతిగా నువ్వు కొలువై ఉంటావు అని చెప్పి పరమేశ్వరుడు ఆశీర్వాద వచనములు ఇస్తే మిగిలినటువంటి ఒక్కో దేవీ దేవతలు ఆ యొక్క బాలుడి దగ్గరికి వచ్చి సకల విఘ్నములు అనగా సకల ఇబ్బందులు, సకల కష్టములను కూడా తొలగిస్తావు కాబట్టి నీవు విఘ్న రాజుగా ఉంటావు, విఘ్నేశ్వరుడిగా ఉంటావు, విఘ్నాలను కలిగించ
విఘ్నేశ్వరుడిగా ఉంటావు అని చెప్పి ఇతరత్ర దేవతల ఆశీర్వాదం వచనాలు ఇచ్చారు. హేరంభ గణపతిగా మహానుభావుడు, ఉచ్చిష్ట గణపతిగా మహానుభావుడు, సకల లోకములను కూడా, సకల ప్రమద గణాలకు కూడా, సకల దేవీ దేవతలకు కూడా, యక్షులకు, గరుడలకు, గంధర్వులకు, కిన్నెరులకు, కింపురుషులకు, మానవులకు, 84 లక్షల జీవరాశుల అన్నిటికీ కూడా ఘనాధ్యక్షుడు మహానుభావుడు మహాగణపతి స్వామి. అలాంటి మహాగణపతి స్వామిని ఈ రోజు చవతి రోజు మనము కోరినటువంటి కోరిక ఏదైనా కూడా గణపతో తర్పణ ప్రియ ఋగ్వేదంలో చెప్తారండి. గణపతి దగ్గరికి పోయి నేను ఈ పండు పెడతాను, ఈ ఆకు ఇస్తాను, నేను ఉండ్రాకు తెస్తాను, నేను ఓలికలు పెడతాను, నేను గరిక పెడతానంటే మహానుభావుడు సంతృప్తి చెందడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే లక్షల కోట్ల మంత్ర జపాన్ని మహానుభావునికి చేసినా కూడా స్వామి సాటిస్ఫాక్షన్ కాదు, మీ భాషలో తృప్తి చెందడు. అదే ఇన్ని హవనాలు చేసినా కూడా మహానుభావుడు తృప్తి చెందడు. ఋగ్వేదం అనగా ఋగ్వేదము మొట్టమొదటి వేదం ఏమి చెప్తారా అంటే గణపతో తర్పణ ప్రియ. ఒక తర్పణం స్వామివారి చేతిలో కొద్దిగా జలమును తీసుకొని అందులో గరికను వేసుకొని గరికతో చేతిలో తీసుకొని ఓం గం గణాధిపతయే నమః అని చెప్పి తర్పణమును ఇలా వదిలితే మహానుభావుడు సంతృష్టి చెందుతాడంటండి. వారికి ఇహములోనే కాదు పరములో కూడా అష్టైశ్వర్య మోక్ష మార్గములను కూడా వచ్చేటువంటి మహానుభావుడు, సకల గణాలకు కూడా గణాధ్యక్షుడైనటువంటి ఆ యొక్క గణపతి తర్పణ ప్రియుడు. కాబట్టి ఈ రోజు మన పీఠంలో ఈ యొక్క తర్పణ విధిని ఆచరిస్తూ ఉన్నాం. ఇలాంటి తర్పణ విధిలో మీరు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదృష్టవంతులు, అదృష్టవంతురాలు. తథాస్తు తథాస్తు తథాస్తు. ఇలాంటి గొప్ప విషయంలో మహానుభావుని యొక్క పూజా కైంకర్యము ప్రారంభమవుతా ఉంది. ఇప్పుడు నేను స్వాముల వారి యొక్క మంత్రం చదువుతా ఉంటాను. మీ దగ్గర ఆ యొక్క గరికను కొద్దిగా నీటిలో కలుపుకొని ఎడమ చేతితో స్పూన్తో నీళ్లు తీసుకొని కుడి చేతితో ఇది